హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరండి? మాది వైజాగ్ అండి. నా పేరు వెంకటరమణ. ఇప్పుడు పరమగీతం ఎన్నో వచ్చినాయి సార్. మీ చెల్లికి నేను ఫోన్ కట్ చేస్తా ఉంటే మీరు పదే పదే చేస్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్? అది ఫస్ట్ చెప్పండి. కరెక్ట్ కాదులేండి. కాబట్టి వీళ్ళు నేను 7 సార్లు కట్ చేశాను, మీరు 7 సార్లు ఫోన్ చేశారు. కరెక్ట్, నేను కాదని అనట్లేదు. కానీ వీళ్ళు నన్ను రెచ్చగొడేదండి. అది ఒక బూత్ పుస్తకం అంటే చూపించేదా అన్నారు. అందుకోసం ఎక్కడండి? ఎవరు? మేము ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాం. ఒక క్రిస్టియన్ ఉన్నాడు. మాట్లాడదాం, కలపండి. కలపడానికి ఇక్కడ మాట్లాడారు. ఇవ్వండి, అతనికి ఇవ్వండి. ఇప్పుడు అధ్యాయం ఇంటికి అబ్బా ఒకసారి ఎన్నో అధ్యాయం పరమగీతం ఒకసారి చెప్పండి. అతనికి ఇవ్వండి సార్. క్రిస్టియన్ అతనికి ఇవ్వండి సార్, మాట్లాడదాం. క్రిస్టియన్ అతనికి ఇవ్వండి. సరే, ఎన్నో అధ్యాయం చెప్పండి చూద్దాం. ఇందులో పరమగీతం 7:7 తీయమనండి. పరమగీతం 7:8 తీయమనండి. అలా లైన్ లో ఉండండి సార్. మీరు క్రిస్టియనా? మీరు 7-8 అధ్యాయాలంటే వచ్చినామండి సార్. మీరు క్రిస్టియనా? నేను హిందూ సార్. సార్ క్రిస్టియన్కి ఇవ్వండి, మాట్లాడతాను. నేను మీకు చెప్పిన అర్థం కాదు, అతనికి ఇవ్వండి ఫోన్. ఆయన బయలు అర్థం అవుతుంది, చూద్దాం. కాదు, ఏం సిగ్గుపడుతున్నాడు ఏంటి నాతో మాట్లాడడానికి? ఏమో ఇవ్వండి, ఒకసారి ఇవ్వండి, మాట్లాడదాం. తీయండి, మీరు మాట్లాడండి. సార్ ఆ క్రిస్టియన్ అతనికి ఇవ్వండి సార్. నేను మీకు అర్థం కాదు, అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాట్లాడండి. హలో హలో, చెప్పండి. ఎన్నో వచ్చినామండి ఇది సార్. అసలు మీకు బైబిల్ తెలుసా? ఒక నిమిషం నేను చెప్తానండి. మీకు బైబిల్ తెలుసా తెలీదా? తెలుసండి. తెలుసు చెప్పండి సార్ మీరు పెద్దగా మాట్లాడండి, నాకు వినపడట్లేదు. ఫోన్ దగ్గర పెట్టుకొని స్పీకర్ ఆఫ్ చేసి సార్ వినండి. స్పీకర్ ఆఫ్ చేసి ఫోన్ దగ్గర పెట్టుకొని కొంచెం పెద్దగా మాట్లాడండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. స్పీకర్ ఆఫ్ చెప్పండి. ఇప్పుడు ఓకే సార్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో బూతులు ఉన్నాయా లేవా మీకు తెలుసా తెలీదా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. అవును, లేవని నేను అంటానండి, ఉన్నానని ఆయన అంటున్నారు. ఏ వచనము ఏ అధ్యాయం అంటే ఓకే సార్, ఓకే. మీకైతే బైబిల్లో బూతులు లేవు అనుకుంటున్నారు. బూత్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏమంటే నేను అది డిస్కషన్ చేయడానికి మీకు ఫోన్ చేయలేదు. క్లారిటీ ఉండాలి కదండి. బూత్ అంటే క్లారిటీ ఉండదు. సళ్ళు పిసికించుకోవడం, బాగా మూడు వచ్చినప్పుడు లేకపోతే బాగా వయసులో ఉన్నప్పుడు సళ్ళు పిసికించుకోవడం అనమాట. బూతా కాదా మీ దృష్టిలో చెప్పండి. అది బూతేనండి. అదే అది ఎక్కడ ఉన్నది? ఎజెస్కేలు 23:3 తీయండి. ఏపీఎస్సీలు ఎజెస్కేలు 23:3 తీయండి. 23 అధ్యాయం 23 వచనం అండి. 23:3 చదువు. అక్కడ ఏముంది చదువయ్యా? అదే ఆయన చదివితే రావడం. పెద్ద చదవమని చెప్పు. ఆయన మా పైన ఇంకొక ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఇద్దరు చదివితే. వాళ్ళిద్దరికి ఫోన్ ఇవ్వండి, వాళ్ళిద్దరికి ఇవ్వండి. మీరు మాట్లాడకండి, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ చేత చదివించి వాళ్ళు అర్థం చెప్పాలి వాళ్ళు. ఒకసారి మీరు వినండి సార్. స్వామి ఫస్ట్ తీరా స్వామి, నువ్వు నీ బైబుల్ తీయడానికి ఎంతసేపా? చేస్తున్నా. నీ బైబుల్ నీ తీయడానికి ఎంత? స్పీకర్ ఆన్ చేయండి చెప్తాను. వాళ్ళ దగ్గర పెట్టండి స్పీకర్ ఆన్ చేసి. స్పీకర్ ఆన్ చేస్తే ఉందండి. కాదా, నీ బైబుల్ నీ తీయడానికి గంట టైం పట్టిద్దా? చేస్తున్నాడు సార్. నీకు ఎజెస్కేల్ అసలు ఉందో లేదో కూడా తెలియదు నీకు. అదేందని అడుగుతున్నావు నువ్వు. ఏం చెప్పాలి నీకు? ఎజెస్కేల్ ఎన్నో అధ్యాయం అండి? ఇప్పటికే 5 సార్లు చెప్పా. 23 అధ్యాయమా? 23 అధ్యాయం 3వ వచనం. 3వ వచనం అంట. కాదు, బుర్ర తక్కువ ఉంటే మీలాంటి క్రైస్తవ మతంలోకి వెళ్తారు. బుర్ర తక్కువ ఉంది మీకు. ఒక్కసారి చెప్పగానే టక్కని తీసి చూపించాలా? 23వ అధ్యాయం 3వ వచనం చదువు. అక్కడ ఏముంది చదువు. ఈజిప్ట్ దేశంలో ఒరే స్వామి, ఫస్ట్ నువ్వు చదవయ్యా. ఫస్ట్ నుంచి ఒకటే చదువు, తర్వాత మాట్లాడదాం. చదువు. నీ తెలుగు చదువు ముందరా. నీ తెలుగు ప్రతాపం ఏంటో చూపించి తెలుగు చదివి వినిపించు నాకు. ఏమండి జాగ్రత్త అంటే ఏంటి? మీరు ఫస్ట్ చదివి వినిపించవయ్యా బాబు. ఫస్ట్ చెప్పండి. నా పేరు గుణపాల రాజు. నువ్వు మొత్తం చదవయా. ఫస్ట్ తెలుగు చదవడం నేర్చుకోవా. ఫస్ట్ నీ బైబిల్ నువ్వు మొత్తం చదువు. వచ్చింది 23 అధ్యాయం 3వ వచనం చదువు. ఆయన ఏమంటాడు అనుకున్నా? ఎవరు
కళ్ళు పోతాయి ఇలాగ మాట్లాడుతుంటే బయట ఎవడు చెప్పాడా నీకు బూతులు ఉన్న పుస్తకాన్ని నేను బూతులు ఉన్నాయని చెప్తే కళ్ళు పోతాయా? ఏం మాట్లాడుతున్నావు స్వామి? చూడు బూతులు ఉన్న పుస్తకాన్ని బూతు పుస్తకం అంటే కళ్ళు పోతాయా? కాదయా, బూతులో ఉన్న పుస్తకాన్ని బూతు పుస్తకం అంటే కళ్ళు పోతాయా? లెట్రిన్ లో పెంట ఉంది అంట, నా కళ్ళు పోతాయా? లెట్రిన్ లో పెంట ఉంది అంట, లెట్రిన్ లో పెంట కూర్చుంటున్నారంట, నా కళ్ళు పోతాయా? బాత్రూమ్ లో ఉచ్చబోస్తున్నారంట, నా కళ్ళు పోతాయా? బర్రె పేడ వస్తుందంట, నా కళ్ళు పోతాయా? ఏమయ్యా, పక్షి రెట్టేస్తుందంట, నా కళ్ళు పోతాయా? రెండు కదా కళ్ళు పోతాయంట. లెట్రిన్ లో పెంట ఉందన్న కళ్ళు పోతాయి, బాత్రూమ్ లో ఉచ్చలు పోస్తున్నారన్న కళ్ళు పోతాయి నాకు. బైబిల్లో బూతుందంటే మాత్రం కళ్ళు పోతాయి. ఏం మనుషులయ్యా మీరు? ఎక్కడి నుంచి వస్తారా? ఈ అడవిలోంచి పారిపోయి వస్తారా? మనుషుల మధ్య ఎందుకు తిరుగుతున్నారా మీరు? ఒరే స్వామి, నువ్వు మొత్తం చదవరా స్వామి, ఫస్ట్ నుంచి వద్దా కదా, 3వ వచనం మొత్తం చదువు. ఏమన్నా ప్రాణాలు చెప్తారు మీరంతా. మీరు పీడిఎఫ్ పెట్టండి సార్, దాంట్లో చూసి బైబిల్ కొనేగా సరే అందరికి అసలు వీళ్ళు వేస్ట్ కాదు సార్, వీళ్ళు అమ్మ మనిషి జన్మ ఎత్తలేదండి వీళ్ళు. అరే వచ్చిన మొత్తం చదవరా బాబు అంటే 20 సార్లు అడిగాడు. ఎక్కడ ఎన్నో అధ్యాయం 23 సార్లు అడిగారు. వీళ్ళకి బుర్ర తక్కువయ్యి నా కొడుకులు ఆ మతంలోకి వెళ్తారండి. ఒకసారి చెప్పగానే టక్కని అర్థం చేసుకుని ఆ వచనం తీయాలా. టచ్ ఫోన్ కొని నేను కొత్త లాభం నేనే తీసి పెట్టాను. ఫోన్ ఇవ్వండి, ఆ ముష్టి ఉన్నవాడికి ఫోన్ ఇవ్వండి. వాడికి ఫోన్ తీరాడు పెండం పీనుగోలు తినా అని మీరు కూడా అందరిని తినేస్తున్నారు. మీరు గట్టిగా చూస్తున్నాను. వాడికి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి ముందర దరిద్రుడికి ఇవ్వండి. వాడికి ఫోన్ ఇవ్వండి. మాట్లాడిన కలుపోతే అంత కలుపోతే నేను తెప్పించుకుంటా. నాకు మంచి డాక్టర్లు ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఐ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ మన హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ ఉంది, కళ్ళు తెప్పిస్తారు వాళ్ళు. మీ పాంప్లెట్ ఉంది కదండి, అది ఒకసారి పీడిఎఫ్ పెట్టండి నాకు. నేను పెడతాను సార్. ఫస్ట్ ఆడికి ఇవ్వండి. ఆడి ఎక్కువ మాట్లాడాడు ఎర్రిపుగ్గాడు. నా కళ్ళు పోతాయి అంటున్నాడు. రమ్మను, ఎవడొస్తాడు నా కళ్ళు పోగొట్టేవాడు? రమ్మను. ఏసు వస్తారా, యెహోవా వస్తారా, పరిశుద్ధాత్మ వస్తుందా, మేరీ వస్తుందా? ఏంటండి మీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఇంట్లో కూడా మీరు ప్రతి దీంట్లో కూడా మీరు ఎలాగే జాగ్రత్త. అదే స్వామి, ఏసు వస్తే ఎదురుగా నరికి పడదెంగుతా ఏసు. నేను నాది ఆ క్యారెక్టర్, అర్థమైందా? నేను నీ ఇంటికి వచ్చినా నీకే డేంజర్, నువ్వు నా ఇంటికి వచ్చినా నీకే డేంజర్. నువ్వు బైబుల్ ఫస్ట్ ఎన్ని కాదులే కానీ యెజెస్కేలు 23 అధ్యాయం 3వ వచనం తీసి చదువు. నేను చదవమంటే నేను చదువుతాను. నేను చదువుతాను. నీ వల్ల కాదులే, ఆపోయా నువ్వు ఆపు. ఇంకా నువ్వు ఆపు, ఇంకా నీ వల్ల కాదు. నేను చదువుతాను. యెజెస్కేలు 23 అధ్యాయం 3వ వచనం. ఆపోయా బాబు, నువ్వు ఆపు. ఇంకా వీరు ఐగుప్తు జాగ్రత్తం చేసిరి, యవ్వన కాలం ముందు జాగ్రత్తం చేసి వచ్చిరి. అక్కడ వాలి ఆలింగనమైన అక్కడ వారు కన్యకాలం ముందు పురుషులు తలులు నలిపిరి. అక్కడ వారు కన్యకాలపు తనులు పురుషులు నలిపిరి. అంటే మంచి వయసులో ఉన్నప్పుడు మగోళ్ళు వచ్చి బాగా సళ్ళు తీసుకెళ్ళని మీనింగ్ ఇది. కన్యకాలం అంటే ఏంటి? మంచి వయసులో కన్యకాలము. బాబు వినవా? నువ్వు ముందర నోరుమీరా. రే నువ్వు నోరుమీ ముందర, నువ్వు నోరుమీరా ముందర, నువ్వు నోరుమీ. ఫస్ట్ నేను చెప్పేది అమ్మా. అరే నోరుమీరా ఫస్ట్, నువ్వు నోరుమీ. నేను చెప్పేది కన్యకాలం అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అని, అర్థమైందా? కన్యకాలం అంటే మంచి వయసులో ఉన్నప్పుడు. కన్య అంటే ఏంటిది? పెళ్లి పెద్ద మనిషి అయ్యి మంచి వయసులో 18, 19, 20 ఉంటే కన్య అంటారు. మేజర్ అయితే కన్యకాలపు అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు చనులు పురుషులు నలిపిరి. ఒకళ్ళిద్దరుగా నలిపింది, పురుషులను బహువచనం వాడాడు. అంటే చాలా మంది వచ్చి దీని సొల్లు బాగా పిచ్చారంట. మరి మీ అమ్మగారితో, మీ చెల్లితో, మీ అక్కతో ఈ వచనాన్ని చదివి నాకు వినిపించగలవా? ఇది బూతు కాదా? ఇది బూతు గ్రంథం కాదా? అలాగంటారు అన్నట్లు కాదు. ఇప్పుడు ఆ వాక్యం ఉండకంటే దాని వెనకతల అర్థం వేరేగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇదే మాట వాళ్ళ చెల్లి దగ్గరికి వచ్చి అంట, ఒరే నీ చెల్లి సళ్ళు నేను నొక్కుతాను రా అంటాను. అప్పుడు వాడు ఏం చేయాలి? ఆత్మీయ అర్థం తీసుకోవాలి నా దగ్గర నుంచి, తప్పు అర్థం తీసుకోకూడదు. మరి దీనికి సిద్ధమా వాడు? కాదు అలా కాదు కాదండి. నేను ముందు స్వీకారం చేయండి, వాడిని మాట్లాడమనండి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారో మన తల తింటానికి తప్పితే. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఉంటుందండి, వాళ్ళ అమ్మ ఉంటుందండి. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెల దగ్గరకు వచ్చి మీరు మంచి వయసులో ఉన్నప్పుడు ఇదే మాట వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ చెల్లి పేరు చెప్పంట.
అక్కడ వాళ్ళ చెల్లెల పేరు ఏదో ఇంకోటి అనుకోండి, మేరీ అనుకోండి, వాళ్ళ చెల్లి పేరు మేరీ, కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అంట. మరి నా కొడుకు ఆత్మీయార్థం తీసుకుంటాడా దీన్ని? వాళ్ళ అమ్మ పేరు పెట్టి వాళ్ళ చెల్లి పేరు పెట్టి అంటే కలిపి అదే అన్నాను ఫ్యామిలీ అంతా ఇప్పుడు మీరు ముందర ఆడికి ఇవ్వండి సార్, ఫోన్ ఆడికి ఇవ్వండి సార్. ఆడికి కూడా అతను చూసి తెలిసిపోయింది, ఆడికి అతను ఉన్న అర్థం అవుతుంది, తెలిసిపోయి పారిపోతున్నాడు. లేదా ఆ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను. ఆడికి ఆ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను. ఆ నెంబర్ చెప్పండి, నేను కాల్ చేస్తాను ఇప్పుడే. అడిగి నా దగ్గర జాబ్ చేస్తాను, బాధపడుతుంది. మరి ఎర్రిపోక చెప్పినప్పుడు మరి ఇని అవునండి నిజమే ఉందో లేదో నాకు ఒక మాట చెబితే అయిపోద్దిగా. అవును, నేనేమన్నా అడిగానా? బూతులు ఉన్నాయన్నా, బూతులు లేవు అన్నాడు. మరి ఎన్ని బూతులు? సడ్లు పిసికి బూడు వచ్చినప్పుడు సడ్లు పిసికి బూతా కాదా అది? అవునవును, బూత్ కాదనుకోవాలి, చెల్లికోళ్ళకి హక్కు వేయమని నేను ఫోన్ మాట్లాడతాను. ఎరా బాబు ఉన్నవా? నీ పేరేంటి? ఆడి పేరేంటి? ఆడి పేరేంటండి? ఆడి పేరు వెంకటరమణ, నా పేరు వెంకటరమణండి. నీ అమ్మ నరికి పారదెంగేవాడిని నీ ప్లేస్ లో నేను అన్నడితే ఆడిని పేరు పెట్టుకుని వెంకటరమణ, నమ్మేది శవాన్ని. అలా కాదండి, ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది అది? కాదండి, ఇంకొకటి ఏజెస్కేల్ రేమో జరగ గాడిద గుర్రము అంటే మట్టలు కావాలని అడుగుతుంటారు ఏజెస్కేల్ లో. అదేనండి, ఇప్పుడు బైబిల్ చెప్తాను, వేరే వాళ్ళు అడిగాను. గాడిద గుర్రం అంటే మడ్డలు ఉంటాయి కానీ ఈ ఆడవాళ్ళు తృప్తి పడతా. అది ఉంది మరి బైబిల్లో, ఏజెస్కేలు 23:20. అవునండి, అవునండి. తల దించుకొని నుంచున్నాడా, తలెత్తి నుంచున్నాడా మన ముందరాడు? పారిపోయాడు, అక్కడ లేడు. లేడా? సరే, వాటి తలెత్తి కనుక నుంచుంటే లంజోడుకుని వచ్చేసేవాడిని మీ ఊరు. నేను పరిగెత్తుకుంటూ వచ్చి నా కొడుకు తల తీసి అక్కడ పెట్టేవాడిని. మీరు ఒరిజినల్ గా ఉంటున్నది విజయవాడ లేకపోతే హైదరాబాద్ అండి? నేనా? యమలోకం. చెప్పండి. సరే అండి, అట్లయితే మళ్ళీ మాట్లాడతాలేండి. వెళ్ళిపోయాడు కాడు. వెళ్ళిపోయాడులేండి. సరే అండి, రైట్, ఓకే. పీడిఎఫ్